ఏంట్రా బాబు, చెప్పండిరా బాబు, వినండిరా బాబు. ఇలాంటి బాబులకే బాబాయ్ మా బిల్డప్ బాబాయ్ మరోసారి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ స్టడీ గాయ్స్ along with the Steve. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరండి. అమ్మా నాన్న ఊరెళ్ళిపోయారండి. మరి పనోళ్ళు? పని అయిపోయిందని పంపించేస్తానండి. ఎందుకండి అలా అడుగుతున్నారు? ఇంట్లో 2 మంచాలు ఉన్నాయి కదనే. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, ఒక మంచం మీద నువ్వు, ఇంకో మంచం మీద నేను పడుకోవచ్చు. పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది, నాకు మాత్రం అమ్మా అని పిలిపించుకోవాలని ఉండదా? మా ఇంటి ముందు పిచ్చగాడు అమ్మా అంటున్నాడు కదా. ఏం చేస్తున్నారండి? అక్కడ బీర్ బాటలు పెట్టానే, కనబడట్లేదు. అంటే అందమైన భార్య పక్కన ఉన్నా కూడా బీర్ బాటలను చూస్తావా నువ్వు? అది దాగితేనే నువ్వు అందంగా కనబడతావు. డోర్ పెట్టు, కాలనీలో దొంగలు పడుతున్నారట. దీనికేం తక్కువ లేదు. కరెక్ట్ గెటప్, కరెక్ట్ గెటప్. నేనే సార్ ఎక్కడ ఉన్నాను? ఎవడరా నువ్వు? నిద్రలో దొంగతనం చేసి అలవాటు ఉంది సార్ నాకు. పద నువ్వు స్టేషన్ పదా. సార్ ఇప్పుడు సడన్ గా క్యాంప్ అంటే నాకు ఇంట్లో చెప్పలేదు సార్. ఆ స్టేషన్ కాదరా, నేను చెప్తా నాకు. హలో ఎస్ఐ గారు, మా ఇంట్లో దొంగలు పట్టారండి, మీరు అర్జెంట్ గా రావాలి. ఏంటి సార్ చెమటలు పట్టాయి? పక్క స్ట్రీట్ లో రైడింగ్ జరిగింది, అందుకే పారిపోయావా? రైడింగ్ వెళ్ళిందే నేను. నీ రైడింగ్ నువ్వే వెళ్ళావా? మర్యాదగా చెప్పు, ఎంతమంది వచ్చారు, ఏమేం దొంగతనం చేశారు? నిన్నే. ఓ నాతో మాట్లాడతారా? చెప్పాలి కదా సార్, ఎవరితో మాట్లాడదాం అనుకున్నాను నేను. ఎక్కువ చేస్తున్నాడు సార్ ప్రామిస్ సార్, నాకు నిద్రలో దొంగతనం చేసి అలవాటు ఉంది అంతే సార్. అదే అలవాటు రా, ప్రపంచంలో ఎవరికి అలవాటు ఉండవు. అలాగైతే నా ఫ్రెండ్ కి ఇంకా దరిద్రం అలవాటు ఉంది తెలుసండి. ఏముంది? ఆ నైట్ టైం ఇంట్లో ఉన్నాడు, పబ్బులు ఎక్కువ ఉంటాడు. అటు పేరు చెప్పమంటారా? అటు పేరు చెప్పమంటారా? వద్దు, ఆడి సంగతి మనకెందుకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. ఫస్ట్ నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ చేస్తాను, తర్వాత నాకు చేస్తాను. అటు పేరు చెప్పమంటారా? వాడు తాడి పేరు చెప్పడా? ఎవడే ఆడు? ఎందుకు ఆడి పేరు మనకెందుకు? అయినా మీ అమ్మ నన్ను చెప్పలేదా దొంగతనం చేయడం తప్పు? ఫస్ట్ ఆడి చెప్పారు, ఆడు వినట్లేదు. అన్నేం చేయమంటారు? అటు పేరు చెప్పమంటారా? మాట తాడి పేరు చెప్పడా? ఆడి పేరు చెప్పడా? అసలు దొంగలా ఎవరు నువ్వు? అంటే చిన్నప్పటి నుంచి సన్నీ లేని సినిమాలు చూసి 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 ఇలా దొంగ అయిపోయింది సార్. ఎవడన్నా ఖైదీ 150 చూసి దొంగ అవుతాడు, లేదా కొండబిట్టి దొంగ చూసి దొంగ అవుతాడా? నువ్వేట్రా సన్నీ లేని సినిమాలు చూసి దొంగ? ఆ సినిమాలు ఎవడని చూస్తాడు సార్, ఈ సినిమాలు సైలెంట్ గా దొంగలో చూడాలి కదా, అందుకని చూసి అలాగ అయిపోయింది సార్. చూసాక ఇప్పుడే ఒక కాల్చి వచ్చా, బ్లడ్ కూడా అంటుకుంది. అదేంటి సార్, గెంత కాస్త బ్లడ్ ఎలా అంటుకుంది? నమ్మరేమో అని చెప్పి నా బుల్లెట్ తీసి మళ్ళీ లోపల పెట్టుకున్నా. చూసారా, నేను ఇప్పుడు ఇతను పొడి చేసి వచ్చా. అదేంటి ఒక్క అట్ట బుట్టు కూడా లేదు? ఇప్పుడు ఒకటి పొడిచా, ఆడ బ్లడ్ దీనికి అంటుకుంది. ఇది తీసి కూడా పొడిచా, ఈ బ్లడ్ ఆడుకుంటుంది, అందుకే దీనికి ఏం లేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా? నా గురించి మీకు తెలియదు కదా, నా వెనకాల ఎవరున్నారు మీకు తెలియదు కదా. ఎవడరా? ఇప్పుడు చూడండి ఒకసారి. హలో, నీకు ఫోన్ చేయని వచ్చేసేమేంటి, కనీసం లొకేషన్ పంపించలే కదా. తెలీదా నీకు? నువ్వు ఫోన్ చేసావు, నాకు సిగ్నల్ కనిపించింది, పైనుంచి టార్చ్ లైట్ వేసుకొని వచ్చాను. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? స్టేషన్ లో పెట్టి సీఏ గారు చూడండి. ఎవడరా నువ్వు? నిన్ను కొట్టాడేంటి? ఫ్రెండ్స్ ఇప్పుడు గొడవలు ఉన్నావా? అందుకే కొట్టాడు. ఫ్రెండ్ కొంచెం డీల్ చేయ. ఆగరా బాబు, 4 కొనుక్కున్నా లోపల. వీడి గురించి చెప్పాను నువ్వు ఏంట్రా? బిల్డప్ ఏంటి? దొంగతనం చేశాడు. అరే బాబు సారీ చెప్పు. సారీ సార్. పద. ఏంటి ఏంట్రా సారీ చెప్పు పదేంట్రా? నీకు తెలియదా? నీకు ఏంటి చట్టాలు మొత్తం మారిపోయారు కదరా బాబు. ఏం మార్చారా చట్టం? ఇప్పుడు యాక్సిడెంట్ చేసావు అనుకో, చేయకండి వదిలేస్తాను. యాక్సిడెంట్ అయితే షేక్ ఇస్తే వదిలేస్తారా? బాబు రీసెంట్ మా బాబాయ్ మర్డర్ కూడా చేశాడు తెలుసా? వదిలేసారు తెలుసా నీకు? మర్డర్ చేస్తే వదిలేసారా? అన్నం పెట్టాను వదిలేసారు. ఏంట్రా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు ఎంతగా నాన్న ఎవరు తెలుసా నీకు? మా నాన్న ఏం చేస్తాడు తెలుసా నీకు? ఏం చేస్తాడు? కిడ్నీలో ఇప్పుడు రాళ్ళు పడతాయి అంటారు కదా మామూలుగా. అవును, ఆ రాళ్ళు సప్లై చేసింది మా నాన్న.
నువ్వు దానికి అయిపోతా మా నాన్న చేత తెలుసా? చెప్పరా మీ నాన్న ఏం ఆ చేస్తాడు? రాళ్ళు పడిన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయా? ఆ. వాడు అట్లు పోగేసి సప్లిమెంట్ రైజ్ మళ్ళీ పాస్ చేస్తాడు. నేను ఇలా కాదురా, నేను కాల్చి పారేయాలి. మొన్న AK-47 ఏం కాలేదు. AK-47 కాలిస్తే ఏమవ్వలేదు. ఆ. ఎలా రా? అన్న కాదు కదా కాల్చింది, అన్న ఉన్నో కాల్చారు. చాలా ఎక్కువ చేస్తున్నారు. మన చెల్లుడి గురించి చెప్పలేదా మనోడికి? ఏమనుకుంటున్నారు అందుకే బిల్లాడు దొరికిపోవడం కారణం మా బాబాయ్. దొరకడానికి కారణం మీ బాబాయ్. మరి అలా ఎలా రా? నేను ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒకే దగ్గర కలిసి చదువుకున్నా. చిన్నప్పుడు నేను దీపావళి బాంబులతో ఆడుకునేవాడిని, మనోడు పెద్ద పెద్ద బాంబులతో ఆడుకునేవాడు. వద్దురా బాబు జనాలు ఫీల్ అవుతారా, చచ్చిపోతారంటే అడిగే తెలిపాడు ఇంటికి. అక్కడికి వెళ్ళిపోయి అదే పనులు చేశాడు. అమెరికా మీద బాంబు వేసాడంట. బాబాయ్ ఫీల్ అయ్యాడు. ఏంటి ఒబామా నీకు ఫోన్ చేశాడు? నేను చెల్లుడి ఫ్రెండ్ ఉండగా ఒక్కడిని నేను ఫోన్ చేసి బాబాయ్ విన్నాడని బాబాయ్ ఇలా చేస్తున్నాడు మరి అని ఫీల్ అయ్యాడు. సరే ఫోన్ పెట్టి అన్న వెంటనే ఫోన్ కలిపేయాలి ఆడిన బాబాయ్కి. పలకరించిపోయాడు. అబ్బాయి చాలా రోజులు ఫోన్ చేసి ఏంటి సంగతి అన్నాడు. ఏం లేదు కలిసి పార్టీ చేసుకుందాం అంటే వాట్సాప్ లో లొకేషన్ పెట్టాడు. ఫోన్ పెట్టాను, ఈ లొకేషన్ మన ఒబామా పంపించా, అంతే వేసాడు. నీకు అమెరికాలో అంత టచ్ ఉందా? మరి ఆ హెల్ప్ చేశాడని చెప్పి ఒబామా బాబా ఏం చేశాడు తెలుసా? నాకు ఏం చేశాడు? స్టాచ్యూ కట్టాడు కదా. అవును, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అది అంతే. నీదా? నన్ను అది కాదు, మా పెద్దమ్మ గారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీ పెద్దమ్మ. నాదే కడతా అన్నాడు. ఇంట్లో పెద్దవాడు ఉంచుకుని నాదని చెప్పి పెద్దమ్మ కట్టించా. పెద్దమ్మ ఆవిడ మరి లాస్ట్ టైం పలకరించుకు వచ్చా నేను. మరి రుచిత సాగర్ ఉన్నది ఎవరు? బుద్ధుడే. నువ్వు కూడా చాలా బాబాయ్ వీడు ఎక్కువ చేస్తాడు. ఫోన్ చేసి వీడికి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి. ఒక్క నిమిషం ఆగు. బాబా ఈ సీఐ నచ్చండి పంపించి అడవిలో పంపించండి, ట్రాన్స్ఫర్ చేసేయండి. అడవిలోక? ఏ అడవిరా? కేబీఆర్ అడవికి. కేబీఆర్ అడవేంట్రా? పార్క్ కదా అది ఒక అప్పుడు అడవే. ఆ. ఈసారి మనం కార్ వేసుకుని వెళ్ళా, అక్కడే కార్ పార్క్ చేసా, అంతే కేబీఆర్ పార్క్ అయిపోయింది. సార్ రే కానిస్టేబుల్ నువ్వు వచ్చేయండి. ఎలాగ మీరు రైడింగ్ వెళ్ళారు కదా, హోమ్ మినిస్టర్ గారికి తెలిసి మీ జాబ్ తీసేశారు సార్. నేను ఎందుకు ఫీల్ అవుతున్నావు? నా జాబ్ తీస్తారు సార్. దేనికి? నేను రైడింగ్ లో దొరికిపోయాను. ఒక్క నిమిషం ఆగు. రూల్ మార్చే తెలియదు నీకు ఇప్పుడు? ఏం చేయాలి? ఆ బాబా ఏంటి రూల్ ఏంటి ఇప్పుడు? ఓకే దొరికిపోగానే వదిలేసి పారిపోతే వదిలేస్తారంట. దొరికిపోతే విజిలేసి పారిపోతే రైడింగ్ లో నుంచి వదిలేస్తారు. ఏంటి మెచ్చ చేసుకున్నాడు నువ్వు? ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెయ్యి బాబాయ్. బాబాయ్ ఎక్కడున్నా? సరే మొత్తం ఇప్పుడే నువ్వు ఎక్కడే నువ్వు చెప్తాను. నువ్వు ఎక్కడే ఉండు. అది నువ్వు దమ్ముంటే ఎక్కడ ఉండు. నువ్వు కూడా దమ్ముంటే ఎక్కడ ఉండు. హోమ్ మినిస్టర్ మాట్లాడతాను ఇప్పుడు. మాట్లాడతావు ఇప్పుడు? నేను మాట్లాడు. మరి అది అసలు మధ్యాహ్నం లంచ్కి వస్తున్నాను. భోజనం రెడీ పెట్టు. అరే ఏం చేసావు? పదా వచ్చేసాడు రాడు. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది సీను, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. యూ ఎంటర్టైన్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రామ్ ప్రసాద్ అండ్ సుధీర్, నైస్. రోజా గారు మళ్ళీ బిల్డప్ బాబాయిని తీసుకొచ్చారా దొంగ తప్పించుకోవటానికి? బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. అండ్ స్టార్టింగ్ మా సన్ని పంచెస్ కూడా బాబేలే.